మా పేరు రావేల వెంకటేశ్వరరావు. ప్రకాశం జిల్లా పొదలచేరు మండలం మర్రివేముల. సుమారు 15 సంవత్సరాల నుంచి చేస్తుంది సార్. ఎక్కువ మిర్చి పంట. మాకు 10 ఎకరాలు ఉన్నది. కర్షక్ సీడ్ వారి సూపర్ టైగర్. ఈ వెరైటీ 6 ఎకరాలు వేసాం. విఘ్నేశ్వర టైలర్స్ అనే షాప్ నుంచి మా బ్రదర్స్ ద్వారా తెచ్చాము. నారు మనం సొంతంగా పెంచుకున్నాం అండి. ఎకరానికి 16,000 మొక్కేసాం. ఎకరానికి 40 సార్లు ఉంటాయండి. ఒక చెట్టుకు మధ్య గ్యాప్ అడుగు ఉంటదండి. అసలు మొక్కని ఎటువంటి నల్లికి గాని ఒక బొబ్బరకు గాని ఎటువంటి జబ్బుకు ఆశించలేదండి. వెరైటీ సూపర్ గా ఉంది. కాపు కూడా చక్రదానం, ఒక తారుగాయ కూడా అసలు లేదు. న్యూట్రిషన్ ఇచ్చాం కానీ ఎరువులు అయితే తక్కువ అండి. ఎకరాకు ఒక 10 కట్టలు వేసాం. తల్లినే 15 రోజులకు తడి వేస్తుంటామండి. కాపు అయితే బాగుంది. మాకు వేయాల్సిన వెరైటీ ఎకరాకి 30 నుంచి 35 క్వింటాలు వస్తుంది దిగుబడి కూడా. ఈ విత్తనం అనేది తొలిసారి ఇదేనండి. పోయినసారి నల్లి బొబ్బరండి. దీంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి. పక్కన కూడా వేరే సేను 2 ఎకరాలు వేసినాం కానీ వేరే వెరైటీ, దాంట్లో బొబ్బరు వచ్చింది కానీ దీంట్లో రాలేదు. వెరైటీ బాగుంది. మెయిన్ మనం మంచి విత్తనం అనేది ఎంచుకోవాలి. తర్వాత మనం చేసే కృషి అనేది విత్తనం బాగుంటే సక్సెస్ అయింది. కానీ విత్తనం ప్రాబ్లం అయితే ఎంత సేకరి చేసి ఎంత పెట్టుబడులు పెట్టినా రైతు నష్టపోవాల్సిందే. విత్తనం మంచిదైతే పెట్టుబడి తక్కువ, ఆదా ఎక్కువ. ప్రతి ఒక్క రైతు కుటుంబం బాగుంటుంది. ఇలాంటి కాపు కానీ ఇంత చిక్కదనంగా ఇలా తాలు కానీ ఎటువంటి వాటికి ఇబ్బంది లేదండి. పెట్టుబడి కూడా ఈ సంవత్సరం తక్కువ. ఎకరాకు 10 కట్టలతోనే సింపుల్గా అయిపోయింది. ఇంత హైట్ పెరగటం కానీ అసలు ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. మొక్క వేసిన 45 రోజుల నుంచి పూత స్టార్ట్ అవుతుంది సార్. తర్వాత 2 నెలలకు అనేది ఆ పిందె కాయ అనేది అమ్ముకుంటుంది. ఈ రకం మాకు పూత వచ్చినట్టు నల్లి సోకకుండా ఎమ్మటే కాయ కావటం మా అదృష్టం. అసలు వచ్చిన కాపు అనేది సూపర్ సక్సెస్ అయింది. లేకపోతే ఇంత కాపు ఇంత చక్కదనం కూడా ఉంది. అది కానీ విత్తనం ప్రాబ్లం అయితే. కొమ్మలు కూడా చెట్టు రౌండ్ షేప్గా ఇట్లా హైట్ కాకుండా అట్లా రౌండ్ షేప్గా సదరంగా కాసుకుంటా చుట్టూ. ఒక కొమ్మకి 200 నుంచి 300 కాయలు ఉంటాయి సార్. కింద నుంచి ఏ సైజు ఉందో పైకి కూడా అదే సైజు ఉంది కాయ. రంగు కానీ సూపర్గా ఉంది. ఎక్కడైనా చూద్దామన్నా కానీ డ్యామేజ్ కాయ అనేది లేదు. ఇట్లా సక్సెస్ అయితే కాదు సార్. ఒక్కసారి కోత కోసినామంటే ఎకరా నుంచి 15 నుంచి 20 క్వింటాలు ఒక్క కోత దిగిద్ది. మనకి పచ్చికాయ రావడానికి కూడా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ కోత 15 క్వింటాల నుంచి 20 క్వింటాలు ఈ కోత దిగుద్దండి. ఈ కోత కోసినాక మరి నెక్స్ట్ మళ్ళీ ఇంకో స్టెప్ కాస్తుందండి. ఎకరాకు మళ్ళీ 10 క్వింటాలు కాదు అది. ఇప్పుడు కాసిన కాయ ఎకరానికి 30 నుంచి 35 క్వింటాలు వస్తుందని మా నమ్మకం. 6 ఎకరాలు వేసాం. 200 క్వింటాలు అయితే అంచనా సార్. ఇది ఒక కాపు పై కాపు కాసిన దాకా ఎటువంటి జబ్బుకి ఆశించటం లేదు. మళ్ళీ కోత కోసినాక స్టెప్ కాసిందంటే ఎకరాకి 10 నుంచి 15 క్వింటాలు వస్తుంది. ఏదైనా మ్యాక్సిమం మా ఆశలు 40 క్వింటాల వరకు వద్దని నమ్మకం. ఒక్కో చెట్టు ఏ చెట్టు కోసుకున్నా కానీ బుట్ట నిండా అందుతాయి. ఈ విత్తనం ఇచ్చిన విఘ్నేశ్వర టైలర్స్కి, కర్షక్ సీడ్స్ వారి కంపెనీ వారికి ధన్యవాదాలు. ఇలాంటి వెరైటీ మటుకు ప్రతి ఒక్కరు వేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అధికంగా తట్టుకుంటుంది ఈ వెరైటీ.